Hey guys, welcome back to my channel. This is Lohita and you're watching Lohilan. So, ఈ వీడియో వచ్చేసి లాస్ట్ డే ఆఫ్ మై కాలేజ్. సో, లాస్ట్ డే ఆఫ్ కాలేజ్లో నేను ఏం చేసాం, మేము ఎలా ఎంజాయ్ చేసాం, అసలు ఏం జరిగింది, ఏం చేసాం, ఎక్కడ తిరిగాం, ఏం చూసాం, అసలు ఏం తిన్నాం, మొత్తం A to Z ఎట్లా ఎంజాయ్ చేసాం నుంచి ఎట్లా సెండ్ ఆఫ్ ఇచ్చుకున్నాం వరకు మొత్తం అన్నీ చూసేద్దాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆ రోజు మార్నింగ్ నేనైతే ఫస్ట్ లెటర్స్ ప్యాకింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. సో మా వైవా ముందు రోజు నేను మా ఫ్రెండ్స్ కోసం లెటర్స్ అయితే రాశాను. సో ఆ లెటర్స్లో ఏం రాశాను అంటే మేము ఎలా మీట్ అయ్యాం, మేము చేసుకున్న ఫైట్స్, మా బంక్ కొట్టిన డేస్ అండ్ ఇలా చాలా మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ అండ్ మేము కలిసి నవ్వుకున్న విషయాలు, ఏడిపించుకున్న విషయాలు, ఇలాంటి సమ్ ఫ్యూ మూమెంట్స్ నాకు బాగా టచబుల్ అనిపించినవి అండ్ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునేవి, ఇలాంటివన్నీ కూడా మెమరీస్ అని నీట్గా నేను లెటర్స్లో రాసి నీట్గా డయాగ్రామ్స్ అవి వేసి నేను మెమరబుల్గా ఇచ్చాను. నాకు ఈ లెటర్స్ ఐడియా ఎలా వచ్చింది అంటే మా మమ్మీ ఫ్యూ డేస్ బ్యాక్ నాకు వాళ్ళ ఫ్రెండ్స్ రాసిన లెటర్స్ అయితే చూపించింది. సో ఆ లెటర్స్ చూసినప్పుడు అనిపించింది అంతే కదా, మన మదర్స్ టైంలో, మన పేరెంట్స్ టైంలో మోస్ట్ ప్రిఫరబుల్ లెటర్స్ అనేవి. సో వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా ఒకరికొకరు లెటర్స్ అవి రాసుకునేవారు. సో నాకు ఆ ఐడియా చాలా బాగా అనిపించింది అండ్ ఇప్పుడు ఎవరు లెటర్స్ అంతగా ఎంకరేజ్ చేయట్లేదు. సో వై డోంట్ వీ స్టార్ట్ అనిపించింది. సో అందుకే నేనైతే మంచిగా ఇలా లెటర్స్ రాసిద్దామని ఫిక్స్ అయ్యి మా ఫ్రెండ్స్లో అందరికీ లెటర్స్ అయితే రాసిచ్చాను నేను. వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, లెటర్స్ తీసుకున్నాక ఎలా రెస్పాండ్ అయ్యారు అన్నది మీరైతే చూసేయండి. వీడియో ఎండింగ్లో ఆ క్లిప్పింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నేనైతే ఆ ఎన్వలాప్స్లో ప్యాక్ చేసి పెడుతున్నా అండ్ దాని మీద ఫ్రమ్ అంటూ రాసి ఓపెన్ విత్ స్మైల్ అని నీట్గా రాసి స్వీట్ లెటర్స్ అయితే ప్రిపేర్ చేసేసుకుని ఉంచేసాను. అండ్ ఈ లెటర్స్ అయిపోయిన తర్వాత నేనైతే రెడీ అయిపోయాను. ఆఫ్టర్ రెడీ నేనైతే నా బ్యాగ్ కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. సో నా బ్యాగ్లో మాకు ఆ రోజు వైవా కాబట్టి కావాల్సిన సబ్మిట్ చేయాల్సిన రికార్డ్స్, ఇంకా ల్యాప్టాప్ అండ్ యాజ్ వెల్ యాజ్ మేము ఆ రోజే సిగ్నేచర్ డే కూడా ప్లాన్ చేసుకున్నాం. మాకు అదే లాస్ట్ డే కాబట్టి, సో ఇంకా ఆ రోజే సిగ్నేచర్ డే కాబట్టి నేను ఒక ఎక్స్ట్రా షర్ట్ కూడా ప్యాక్ చేసుకున్నాను. యాజ్ బీబీఏ స్టూడెంట్స్ మాకు బ్లేజర్ అనేది మస్ట్ అనమాట. సో రెగ్యులర్ బేస్ కాకపోయినా ఇలా వైవా ఇలాంటి డేస్కి ఖచ్చితంగా వేసుకోవాలి. సో బ్లేజర్ ఇంకా షర్ట్ అయితే ప్యాక్ చేసుకున్నాను. అండ్ యాజ్ వెల్ యాజ్ నేను ఆ రోజు డే మొత్తం షూట్ చేద్దాం అనుకున్నా. సో దానికోసం నేను నా స్టాండ్ కూడా పట్టుకెళ్ళాను. కానీ చూడండి వీడియో ఏమైంది, ఎలా జరిగింది అన్నది. చాలా చాలా థింగ్స్ అయితే ఉంటాయి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. బ్యాగ్ ప్యాక్ చేసుకుని రెడీ అయిపోయిన తర్వాత నేనైతే మమ్మీకి బాయ్ చెప్పేసి బ్లెస్సింగ్స్ తీసుకుని స్టార్ట్ అయిపోయాను. ఆఫ్టర్ దట్ నేనైతే రాజమండ్రి రీచ్ అయిపోయాను. కాలేజ్కి రీచ్ అయిన తర్వాత కాలేజ్ వాళ్ళేమో వేరే సెషన్ వాళ్ళకి వైవా అవుతుంది, సో మీకు ఆఫ్టర్నూన్ సెషన్ మీరు వెళ్ళిపోండి అని చెప్పి మమ్మల్ని పంపించేశారు. సో ఎక్కడికైనా వెళ్తాం, ఏమని చేస్తాం, చాలా బోర్ కొట్టేస్తుంది. ఇంకా సరే ఇలా కాదని చెప్పి స్మార్ట్ బజార్కి అయితే వచ్చేసాం. అండ్ మేము స్మార్ట్ బజార్లో చేసిన రచ్చ అంత ఇంత అయితే కాదు. మేము మార్నింగ్ వెళ్ళామేమో, బజార్ మొత్తం ఖాళీ ఉంది స్మార్ట్ బజార్. సరే ఇంకేం చేద్దామని చెప్పి మస్తీ చేసాం. సో మేమేం చేసామన్నది మిస్ అవ్వకుండా చూసేసేయండి. అండ్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత మాకైతే ఫుట్వేర్, క్లోత్స్ ఇంకా చాలా కనిపించాయి. సో అమ్మాయిల మంది చూసిన తర్వాత ఎక్కడన్నా ఆగుతామా, తగ్గేదే లేదని చెప్పి మా అల్లరైతే మొదలు పెట్టేసాం. చూడండి ఇంకోండి, ఇక్కడ చెప్పుల నుంచి మొదలైంది మా అల్లరి. అది ఎక్కడితో ముగుస్తుందో మీరే చూడండి. మరి అయితే ఒకసారి చూసిస్తారా? వెళ్ళి ఇంటర్వ్యూ అవి కొట్టేసుకుని నాకు ఇచ్చేస్తానని చెప్తాను. అంటే ఫ్రెండ్స్ నెక్స్ట్ జాబ్ రాకపోతే ఇలాగే పెట్టుకెళ్ళి ఫ్రెండ్స్, డౌట్ లేదా? దిస్ ఇస్ బిజినెస్, వ్యాపారం. మనకి ఎందుకు ఇటు వైపు? ఓ ఇది మందేనా? అబ్బాయిలు కూడా ఉన్నాయి. ట్రైల్ 70% offer. Women's kurta started 290. Women's leggings 2699 offer.
కొంతసేపు చంద్రముఖిలా మారిన లోహిత. అయ్యో లోహిత, నీ దీని గురించి ఏం తెలీదు. அது வரைக்கும் கங்காவே அந்த மாதிரி ஒரு நிலையில நான் பார்த்ததே. సుకన్య ఫేస్ ఈ వ్లాగ్ రాకపోవచ్చు లోహిత, నీకు పగిలిపోద్ది. అదనమాట, అలా ఉంటది మా ఊళ్ళతో ముచ్చట. ఇంకా చూసారుగా ఏ రేంజ్ లో రెచ్చిపోతున్నామో, చూసారా ఎంత ఖాళీగా ఉందో. ఇంకా అంతా మందే రాజ్యం అన్నట్టు మాకు నచ్చింది చేసుకున్నాం. సో అలా తిరుగుతూ ఉండగా సడన్గా ఐడియా వచ్చింది, సరే ముగ్గురం ఉన్నాం కదా ట్రయో చేద్దాము అని. ఇంకా ట్రయో కోసం ఏం చేయాలి, ఏ పేరు తీసుకోవాలి అని చెప్పి చాలానే చెక్ చేసాం. సో అన్ని చెక్ చేసిన తర్వాత ముగ్గురం కలిసి ఒక పేరు అయితే చూస్ చేసుకున్నాం. ముగ్గురం కలిసి ఒక క్రాప్ టాప్ ఇంకా జీన్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో అలా తీసుకుని మేమైతే మా హడావిడి మొదలు పెట్టేసాం. సో పింక్ కలర్ క్రాప్ టాప్ ఇంకా బ్లూ జీన్స్ అయితే మేము చూస్ చేసుకున్నాం. అండ్ నేను ఈ అవుట్ఫిట్లో ఎలా ఉన్నానో కింద కామెంట్ సెక్షన్లో ఫాస్ట్గా షేర్ చేసేయండి. ప్రెసెంట్ ఈ టైప్ ఆఫ్ జీన్స్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉంది కదా. నాకు ఐడియా ఉన్నంత వరకు ఇది బూట్ కట్ అనే ఐడియా ఉంది. సో నాకు ఈ జీన్స్ అయితే స్పెషల్ గా చాలా అంటే చాలా నచ్చింది. ప్యాంటు వేసుకున్న ప్రతి అమ్మాయి ఫాస్ట్ గానే ఉండాలని రూలే లేదు. సల్వార్ వేసే ప్రతి అమ్మాయి స్లోగానే ఉంటుందన్న గ్యారెంటీ లేదు. బూమ్ 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 ఇలా ఎస్టిమేట్ చేయడం చాలా కష్టం ఈ లైఫ్ టైం. చూడండి సార్ దీని ఓవర్ యాక్షన్. ఎలా ఉన్నాను నేను ఈ అవుట్ఫిట్లో? సో నేనైతే అవుట్ఫిట్లో ఫుల్ ఫొటోస్ దిగేసాను. అండ్ మేమైతే చాలా ట్రై చేసేసాము. అండ్ మా ఫ్రెండ్స్ అయితే ఇంకా చాలా ట్రై చేస్తూనే ఉన్నారు. అండ్ వాళ్ళకి చాలా అవుట్ఫిట్స్ నచ్చాయి. కానీ ఏం చేస్తాం, జోబులు నిల్లైనప్పుడు జస్ట్ ట్రై చేసి వదిలేయాలి అంతే. సో అలా ట్రై చేసి వదిలేసాము. అండ్ మంచిగా ఫొటోస్ తీసుకున్నాం. ఫైనల్లీ వి డిడ్ ఇట్. అండ్ లాస్ట్ డే కాబట్టి మంచిగా అయితే చిల్ అయిపోయాము. అండ్ ఆఫ్టర్ దట్ ఏం జరిగిందో చూసేయండి. ఇది ఎక్కడ మాసరా మావా? కాదు, భూమిలో పాటేశారు. పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఏదో ఫైటింగ్లో భూమిలో పాటేశారు. దీనికి కాలు లేవు, దానికి ముందు లేదు. సుకన్య రావా? ఇక్కడ స్టాఫ్లో కలిపేస్తా చెప్తున్నా. సుకన్య వచ్చే ఉద్దేశం ఉంది రోజుకి. వచ్చే ఉద్దేశం లేదా నీకు? షూ వేసుకోవడానికి ఇంత సౌక? ఏం సుకన్య ఎన్ని ట్రై చేసావా? సిగ్గుందా నీకు? ఏరా ఏం కొంటున్నారు ఇప్పుడు అందులో చెప్పు. నువ్వు చెప్పు సుకన్య, ఏం కొంటున్నావు? ఒకసారి తిరుగు, నీ అద్భుతమైన వాహాన్ని చూపించు ప్రజలకి. సుకన్య కామన్, ఏంటి అలా పెట్టేస్తున్నావు బ్రో? దొరికేసావు బ్రో నువ్వు కెమెరా కిందాక. ఎందుకు ఇప్పుడు కప్పుకుంటావు? యాక్చువల్లీ చాలా అనుకుని స్టార్ట్ అయ్యాను. లాస్ట్ డే కదా, అది చేద్దాం ఇచ్చేసేద్దాం అని. తీరా చూస్తే కాలేజ్కి వెళ్తేనేమో అనామకల్లో తిరుగుతున్నాం అనమాట రోడ్డు మీద. కాలేజ్కి వెళ్తే కాలేజ్ వాళ్ళేమో అలో చేయట్లేదు. బ్రో కనిపిస్తున్నారు బ్రో. వెళ్దామని చూస్తే లోపలికి ఏం పంపలేదు. రోడ్డు మీద అనామకల్లో తిరుగుతున్నాము. కొంచెం ఇలాంటివి మాత్రం చేయకుండా ఉంటే బాగుండు కాలేజ్ వాళ్ళు. కానీ వాళ్ళు ఏమో కనుకరించట్లేదు, మామూలుగా వదిలేశారు. అక్కడ ఇంకా జనం ఈ ఎండలో తిరగలేక చచ్చిపోతున్నాం అనమాట. నల్లది అయిపోతున్నాం ఫ్రెండ్స్, చాలా ట్యాన్ అయిపోతున్నాం. అంటే ఒరిజినల్ కలర్ బయటకు వచ్చేస్తుంది. ఎంత దూరం వెళ్ళినా డెస్టినేషన్ మాత్రం రీచ్ అవ్వలేకపోతున్నాను. యువర్ డెస్టినేషన్ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్.
రోడ్డు మీద ఫోన్ లాగెత్తే ఎవరైనా పొజిషన్ ఏంటి? నీ యూట్యూబ్ బ్లాగ్ అయితే చేస్తున్నాను, ఫోన్ లాక్కుని వెళ్ళిపోతే హూ ఇస్ రెస్పాన్సిబుల్? అందుకే ఇక్కడ తాపి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఫైనల్లీ ఆల్రెడీ నా బ్లాగ్స్లో మెన్షన్ చేశాను, ఒకసారి అందరూ చెక్ చేయండి. ఇక్కడ రివ్యూ కూడా పెట్టాను, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నీళ్ళకి వచ్చి మాట్లాడుతున్నాను. ఫైనల్గా అంతా తిరిగి ఎంజాయ్ చేసిన తర్వాత మేమైతే క్రిస్పీ వింగ్స్కి వచ్చి మా డ్రింక్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అది గురించి చూడండి, ఎర్లీ ఎలా కబుర్లు చెప్పుకుంటున్నారు. నేనంట వీడియోస్ తీస్తూ వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నానంట. వాళ్ళు చూడండి ఎంతలా కబుర్లు చెప్పుకుంటున్నారు నన్ను వదిలేసి. అండ్ ఫుడ్ వచ్చింది, వాళ్ళు వచ్చేసారు. ఎస్, ఫుడ్ వచ్చేసింది. సో ఫుడ్ వచ్చిన తర్వాత మేమైతే స్టార్ట్ చేస్తాం తిన్నాం. అండ్ ఫ్రైడే అయితే మెయిన్గా అక్కడ చాలా ఆఫర్స్ ఉంటాయి. అది మాత్రం స్టూడెంట్ ఆఫర్ ఉంటుంది. సో ఫ్రైడే మనకి ఆఫర్ ఎట్లా ఉంటుందంటే 1+1 ఆఫర్ అన్నట్టు ఉంటుంది. పిజ్జా ఆర్డర్ పెట్టుకుంటే ఇంకొక పిజ్జా, బర్గర్ ఆర్డర్ పెట్టుకుంటే ఫ్రీ బర్గర్ అలా ఉంటుంది అనమాట. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో నేనైతే బిఫోర్ చాలా పిజ్జాస్ అయితే ట్రై చేశాను. అండ్ నేను డామినోస్లో ట్రై చేశాను, నాకు అస్సలు నచ్చలే. చాలా డ్రైగా అనిపించింది నాకు అక్కడ పిజ్జా. కానీ ఇక్కడ టెక్స్చర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత యమ్మీగా ఉంటుంది అన్నది. సో చాలా చీజీగా, క్రీమీగా, ఎంత బాగుందంటే అంత బాగుంది. సో నేనైతే వెజ్ ఆర్డర్ చేసుకున్నా, కార్న్ పన్నీర్ పిజ్జా. సో నాకు చాలా ఇష్టం కార్న్ అంటే. సో నేనైతే పన్నీర్ అండ్ కార్న్ ఇచ్చుకున్నాను. అండ్ నాకు టేస్ట్ చాలా చాలా బాగా నచ్చింది. సో ఎవరైనా రాజమండ్రి ఏరియాస్లో ఉంటే, నియర్ బై ఉంటే కనుక క్రిస్పీ వింగ్స్ ట్రై చేయండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. మీలో ఎంతమందికి పిజ్జా అంటే ఇష్టం, అండ్ ఏ టైప్ ఆఫ్ పిజ్జా అంటే ఇష్టం, అండ్ వెజా నాన్ వెజా అది కూడా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేయండి. అండ్ మీరు తిన్న బెస్ట్ అండ్ ఫస్ట్ పిజ్జా ఏంటో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ మన బర్గర్ అయితే వచ్చేసింది. సో బర్గర్ వచ్చేసి నేను కార్న్ బర్గరే ఆర్డర్ చేశాను. అండ్ నాకు ఈ బర్గర్ కూడా చాలా అంటే చాలా నచ్చింది. సో ఇది కూడా మయోనీస్ ఫుల్గా వేసి చేశాడు. సో చాలా అంటే చాలా నచ్చింది నాకు. అండ్ బిఫోర్ నేను తిన్న బర్గర్స్తో కంపేర్ చేస్తే ఓకే, బాగానే ఉంది. అని నేర్చుకున్నాను. బర్గర్ ఎలా బ్రో, దీన్ని ఎలా తిన్నా? ఇంతకు ముందు నేను తిన్న బర్గర్స్ కన్నా ఈ బర్గర్ చాలా పెద్దగా ఉంది. ఇంకా మా ఫ్రెండ్స్ నన్ను చాలా ఏడిపించారు, నాకు అస్సలు తినడం రాలేదు. ఇంకా వాళ్ళే వెళ్ళి దాన్ని హాఫ్కి కట్ చేయించి తెచ్చారు. అండ్ నేనైతే నా బర్గర్ని తర్వాత మంచిగా ఎంజాయ్ చేసేసాను. అండ్ ఇట్స్ సో యమ్మీ. నాకు గుర్తు తెచ్చుకుంటే ఎప్పుడు కూడా నోట్లో వాటరింగ్ అవుతుంది. అలా మా ఫుడ్ మేము ఎంజాయ్ చేస్తుంటే మాకు ఒక కాల్ వచ్చింది. దెన్ వీ రియలైజ్డ్ మాకు వైవా ఉంది అని. సో అప్పటి వరకు ఏమి తెలియకుండా అన్నీ మర్చిపోయి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. అంతే కదా, ఫ్రెండ్స్తో ఉంటే ఏమీ గుర్తురావు. ఆ ఎంజాయ్మెంట్లో అన్నీ మర్చిపోతాం, ఎంత ఎలాంటి టెన్షన్స్ అన్నా మర్చిపోతాం. అండ్ మేమైతే అక్కడ క్విక్గా కంప్లీట్ చేసుకుని కాలేజ్కి వచ్చేసాం. కాలేజ్కి వచ్చిన తర్వాత ఇంకా క్విక్గా ఒక ప్రాసెస్లో మా వైవా అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ వైవా అయిపోయిన తర్వాత మేము సిగ్నేచర్ డేని అయితే స్టార్ట్ చేసుకున్నాం. సో అలా ఒకరికి సిగ్నేచర్స్ చేసుకుంటూ సెండ్ ఆఫ్ ఇచ్చుకుంటూ ఉన్నాం. అండ్ నేను కూడా ఎవరికైతే లెటర్స్ రాసానో వాళ్ళందరికీ లెటర్స్ అయితే ఇచ్చేసాను. లుక్ ఎట్ దర్ హ్యాపీ ఫేసెస్. అండ్ ఎప్పుడైతే వైవా అయిపోయి బయటకు వస్తున్నామో వెంటనే బ్రెయిన్లో ఒకలా బ్లాంక్ అయింది. ఓకే, ఇదే లాస్ట్ డే, సో ఇంక ఇలాంటి డేస్ రావు. అందరిలోనూ ఒక్కటే బాధ, కానీ ఓకే ఎక్కడ ఉన్నా మన వాళ్ళే కదా, ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తారు మన కోసం అన్న ఒక హ్యాపీనెస్తో అయితే బయటకు వచ్చాం. మేబీ వీఆర్ ద బ్యాచ్ అస్సలు ఏడవకుండా బయటకు వచ్చిన వాళ్ళం. వీఆర్ సో హ్యాపీ.
అండ్ ఫైనలీ మేమైతే అనుకున్నది అనుకున్నట్టుగా గ్రాడ్యుయేషన్ అయితే చేసేసాం. 3 ఇయర్స్ ఆఫ్ అవర్ జర్నీ. ఇది అయితే అస్సలు చిన్న విషయం కాదు మాకు. మేము ఎంత ఎంజాయ్ చేసామో, ఎన్నో నేర్చుకున్నాం, ఎన్నో చూసాం ఈ కాలేజ్ లైఫ్‌లో. ఒకళ్ళని ఒకళ్ళు గైడ్ చేసుకున్నాం, తిట్టుకున్నాం, కొట్టుకున్నాం. చాలా అంటే చాలా చేసాం మేము ఈ కాలేజ్‌లో. అలాంటిది ఇప్పుడు ఈ కాలేజ్‌ని వదిలేసి వెళ్ళిపోవాలంటే మాకు చాలా బాధ అనిపించింది. అదే లాస్ట్ డే అంటే ఇంకా బాధగా అనిపించింది. లాస్ట్ బెంచ్ గురించి మేము పడ్డ గొడవలు, లాస్ట్ ప్లేస్ గురించి మేము పడ్డ గొడవలు, ఎవరైనా సార్ గానీ, మేడం గానీ స్టేజ్ మీదకి రమ్మంటే నువ్వెళ్ళంటే నువ్వెళ్ళనుకుంటూ, వాడిని సార్ స్టేజ్ మీద ఉంచంగా మేము వాడిని కింద ట్రోల్ చేయడం, వాడి గురించి నవ్వుకోవడం, ఇట్లా అన్నిట్లో మేము మిస్ అవుతాం. అలానే ఒకళ్ళ నుంచి ఒకళ్ళం చాలా నేర్చుకున్నాం, మంచిగా గైడ్ చేసుకున్నాం. అండ్ మేమైతే ఈ కాలేజ్‌లో చాలా అంటే మంచిగా ప్లేస్‌మెంట్స్ కొట్టేసి, మంచిగా సక్సెస్‌ఫుల్‌గా అయితే మేము మా కాలేజ్ డేస్‌ని కంప్లీట్ చేసుకున్నాం. అండ్ వీఆర్ ద సక్సెస్ఫుల్ గ్రాడ్యుయేట్స్ నౌ and we have a job in our hands. Thank you so much to RJY. Thank you so much to my friends, and thank you so much to my faculty for giving me this bright future and beautiful memories.